నిలబెడతాను 31 డిసెంబర్ స్పీకర్ గారు జైల్లో జరుపుకుంటాడా సంబరాలు లేకపోతే బయట మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకుంటాడా తెలుసుకోవాలని చెప్పిండ్రు. ఇది ఈ చెంప ఆ చెంప వాయించినట్టు కాదు ఆ స్పీకర్ గారికి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ ఇస్ ప్రివైలింగ్ అపాన్ ద స్పీకర్, ఆయన పైన ఇంకా ఒత్తిడి పెడతా ఉంది. ఇది ఏం న్యాయం, ఇది ఏం సూత్రం అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒక పక్కన రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటాడు. బీహార్లో ఏం చేసిందో మీరు అందరు చూసిండ్రు. మొత్తం బీహార్ ఎలక్షన్ ఎజెండా ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ వాస్ ఓట్ చోరీ. పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పని బీహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడు. మరి తెలంగాణలో జరుగుతుంది ఏంది రాహుల్ గాంధీ గారు? తెలంగాణలో జరుగుతుంది ఏంది రేవంత్ రెడ్డి? అందుకనే రేవంత్ రెడ్డి బీహార్ కూడా పిలవలేదు. ఎందుకంటే నేను అక్కడ ఓట్ చోరీ అని చెప్పని ప్రజలను అక్కడ మభ్య పెడతా, నువ్వు ఓట్ చోరీ చేయి, ఎమ్మెల్యే చోరీ చేయి, సంవిధాన్ చోరీ చేయి, కాబట్టి నువ్వు మాత్రం అక్కడికి రాకు, నువ్వు ఇక్కడ గుప్చుప్లో నీ గూడుపుటాన్ని నడిపి అని చెప్పని ఆయన ఇక్కడ ఉంచినట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే ఆ బట్టిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వాళ్ళని పిలిచినట్టుగా నేను పిలవలే. ఇది ఎక్కడ హిపోక్రసీ, ఇది ఎక్కడ ద్వంద్వనీతి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంస్కృతి ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో మన జడ్జిమెంట్ వచ్చింది, అది కూడా అలా రెడ్ అలర్ట్. ముకుల్ రాయ్ అని చెప్పని పెద్ద మనిషి ఎవరైతే అక్కడ కూడా బీజేపీలో గెలిచి టీఎంసీలో పార్టీలోకి పోతే ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్గా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్. ముకుల్ రాయ్ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై ద హైకోర్ట్. అదన్నా బుద్ధి రావాలి కదా రేవంత్ రెడ్డి గారికి. స్పీకర్ పైన ఇంకా ఒత్తిడి పెట్టొద్దు, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలని చెప్పని. జరిగినటువంటి ఒక డిఫెక్షన్ ట్రిబ్యునల్ ఏమో 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా వాళ్ళ కాళ్ళు ఏదో జరుపుకున్నట్టుగా దాన్ని జరుపుకొని ప్రజలకు తెలియకుండా ఒక పారదర్శకత లేకుండా ట్రిబ్యునల్ జరుపుతూ రోజులు తాత్సారం చేస్తూ ఇవాళ ఆఖరికి స్పీకర్ పదవి అంటే అది గడ్డం ప్రసాద్ ఒక్కరే గారు, తెలంగాణ అందరికి కూడా ఆయన ప్రతినిధి. ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ద హౌస్, అంటే ఆ శాసనసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ప్రతినిధి ఆయన, ఒక్క పార్టీకి ప్రతినిధి కాదు. ఇవాళ 7 రోజుల్లో డిసైడ్ చేయలేకపోతే నిన్ను దోషిగా నిలబెడతానంటే అది తెలంగాణ శాసనసభ్యులకు, ఆ శాసనసభ్యులకు ఓట్లేసినటువంటి ప్రజలందరికీ కూడా అవమానం అనే కనీస ఇంగితం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉండాలా? దయచేసి